హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి ఏమొస్తాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. సో అంతకుముందు చాలా వీడియోలో చేశానండి. మన చాప్టర్ వైజ్ వెయిటేజ్, తర్వాత బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఎలా చదివితే మనం మార్క్స్ చేయగలుగుతాము, 50 స్కోర్ చేయగలుగుతాము, ఓకేనా, జస్ట్ పాస్ అవడానికి ఏంటనేది అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. సో మళ్ళీ ఒకసారి మీకు ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి తర్వాత ఈ ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్లో మనకు వచ్చేసి వెయిటేజ్ ఒక 1 మార్క్స్ వస్తుందండి, ఒక 8 మార్క్స్ వస్తుందండి. సో టోటల్ 9 మార్క్స్. ఆ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా క్వశ్చన్ నెంబర్ 16 నుంచి వస్తుంది. ఆ 16 క్వశ్చన్కి ఇంటర్నల్ ఛాయిస్గా మీకు కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్స్ వస్తుందన్నమాట. కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్స్ నుంచి క్వశ్చన్ నెంబర్ వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, 16th క్వశ్చన్లో. సో ఇందులో 1 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, ఇవి సరిపోతాయి మీకు, ఇవి చదవండి. ఆ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓకే, అవి ఆన్సర్ రాసుకోవచ్చు. ఆల్రెడీ మీరు డిఫరెంట్ మెటీరియల్ ఫాలో అయ్యాలి కాబట్టి జస్ట్ క్వశ్చన్ అన్నా చూసుకోండి. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. ఓకే, సో ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్. టోటల్గా మనకి ఒక 20 క్వశ్చన్స్ దాకా ఉన్నాయండి, 1 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి. 22 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే 22 దాదాపుగా 25 క్వశ్చన్స్ ఉన్నాయండి. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూడండి. సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇందులో ఇవి. ఈ క్వశ్చన్ కూడా. తర్వాత బ్యాలెన్సింగ్ ఈక్వేషన్, ఇందులో ఉన్నాయి, కంప్లీట్ చేసేసేయండి. ఒక బ్యాలెన్స్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ ఈక్వేషన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమంటాడు, లేదా రియాక్షన్ ఇచ్చేసి మనకి కెమికల్ ఫార్ములా మనం రాసి బ్యాలెన్స్ చేయాలి కూడా ఇస్తాడు. అది రెండు కూడా చూసేసేయండి. ఓకే, ఇంకా చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడు చూడండి. కాల్షియం హైడ్రాక్సైడ్, ఇలా మనకి ఈ కెమికల్ ఈక్వేషన్ ఇస్తాడు. ఇందులో రియాక్షన్ ఇచ్చేసి కెమికల్ ఈక్వేషన్స్ మనం రాయమంటాడు. ఓకే, సో అవి కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. తర్వాత ర్యాన్సిడిటీ, ఇగో నెక్స్ట్ ఇలాంటిది, ఇగో బ్యాలెన్స్ ఈక్వేషన్ చేయటంలో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ చదివితే మీకు కన్ఫామ్గా క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది మనకి. ఆక్సిడేషన్, రిడక్షన్, కొరోజన్, ర్యాన్సిడిటీ, ఓకే, అండ్ డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, ఎగ్జాంపుల్, డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇవి ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు నేను చూపించినటువంటి మొత్తం అన్ని క్వశ్చన్లు పర్ఫెక్ట్ అయ్యారంటే మనకి 9 మార్క్స్ ఎక్కడికి పోవు. ఇందులోంచే క్వశ్చన్స్ మనకి కన్ఫామ్గా వస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ గురించి ఆ నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటనేది మీకు నేను వీడియో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.